హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక లోన్ తీసుకునే ముందు, కన్జ్యూమర్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ థింగ్, లోన్ ఎంత తీసుకుంటున్నారు. సెకండ్ పాయింట్, ఎన్ని మంత్స్కి తీసుకుంటున్నారు. థర్డ్ పాయింట్, ఈఎంఐ ఎప్పుడు కట్ అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్స్ ఎంతైతే ఇంపార్టెంటో వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈఎంఐ మిస్ అయితే ఎంత చెక్ బౌన్స్ ఛార్జెస్ పడతాయి. సో అది ఖచ్చితంగా అడగండి. అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ బ్యాంక్ వేరియేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. ఏం మారిపోతుంది, లైక్ చెక్ బౌన్స్ ఛార్జెస్ ప్రైసెస్ అనేవి మారిపోతాయి. ఒకసారి 472 అంటాడు బ్యాంక్ తరఫున, ఇంకోసారి ఇంకో బ్యాంక్ ఏమంటుంది 344 రూపీస్ అంటుంది. సో ఇలా ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ఎంత పడవచ్చు, ఫైనాన్స్ చేసిన వాడు మనకి ఎవడు, వాడు ఎంత ఇస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకొని మీరు ఇన్ టైంలో ఈఎంఐస్ అనేవి పే చేసుకోండి. ఏదైనా కావచ్చు, ఈఎంఐ మిస్ చేయొద్దండి. ఈఎంఐ మిస్ చేశాక కూడా ఎవ్రీ మంత్ క్లియర్ చేస్తారండి. అరే స్కిప్ అయిపోయింది కదా, సర్లే నెక్స్ట్ మంత్ చూసుకుందాం అని మాత్రం అనుకోవద్దు. అలా స్కిప్ అయ్యింది అంటే ఈఎంఐ మీకు సిబిల్ అనేది చాలా దెబ్బతింటుంది. ఒక్కసారి 1 మంత్ స్కిప్ చేశారు అంటే అది మళ్ళీ రికవరీ అవ్వడానికి దాదాపు మీకు చాలా అంటే చాలా టైం పడుతుంది. 6 months to 1 year పడుతుంది. సో ఆ సిబిల్ అంతా రికవరీ అవ్వడానికి. సో అది మీకు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. మీరు ఈ 1 మంత్ స్కిప్ చేసిన ఈఎంఐ మీకు ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడ కూడా లోన్ అనేది రాదు. ఏ బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకి రాదు. సో ఇది గుర్తుపెట్టుకొని ఈఎంఐస్ ఇన్ టైంలో పే చేయండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.